రోడ్లలో చెరువుల్లాగా అయిపోతే. ఓకే, కృష్ణాంజలి గారు. ఇందాక శ్రీకాంత్ గారు ఒక డౌట్ అడిగారు కదా, ఏంటి ప్రధానమంత్రి వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇంటికి ఏముంది ఏంటి అని అంటే, నేను స్టేట్ కి ఏం జరిగింది ఏంటి వ్యవహారాలను పక్కన పెడితే, నేను అదొక పెద్ద రాజకీయ వ్యూహానికి ఆ సమావేశము కేంద్ర బిందువు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. భవిష్యత్తులో బహుశా పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే సౌత్ ఇండియాలోనే పొలిటికల్ స్టార్ గా మారేటువంటి దానికి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. ఎందుకు అనంటే, ఈ రోజున ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చారు అనంటే సౌత్ ఇండియా మీద బీజేపీకి ఉన్నటువంటి ఆందోళన వ్యవహారము దీని మీద దాన్ని చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ని ఏ విధంగా అయితే బీజేపీ 15 ఏళ్ల పాటు టార్గెట్ చేసి పశ్చిమ బెంగాల్ని రాజకీయంగా కొట్టగలిగారు, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించగలిగారు. నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి తెలంగాణ బీజేపీకి. ఈ తెలంగాణలో బీజేపీ గెలవాలి అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సహకారం కావాలి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ సహకారం కూడా కావాలి అనేటువంటి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చింది బీజేపీ. ఆ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశం అని నేను అనుకుంటున్నాను. మీరు గమనిస్తే మొన్న విజయ్ తమిళనాడులో గెలిచిన తర్వాత విజయ్ ఒంటరిగా వెళ్ళాడు, గెలిచాడు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్లుగా ఒంటరిగా వెళ్ళలేకపోయాడు, డిప్యూటీ సీఎంకే పరిమితి, ఇలాంటి విమర్శలు చాలా వచ్చాయి. ఈ అవకాశాన్ని కింద వినియోగించుకుంటే బీజేపీ అందించేటువంటి ఈ చేయిని కింద అందుకోగలిగితే పవన్ కళ్యాణ్, విజయ్ అనేటువంటి నాయకుడు కేవలం తమిళనాడుకే నాయకుడుగా ఉండేదానికి అవకాశం ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ 2028లో జరిగేటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి, అదేవిధంగా 2028లో కర్ణాటకలో జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేటువంటి ప్రయత్నాల్లో బీజేపీకి సహకరించేటువంటి విషయాల్లో ఈ కీలకంగా సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చే దానికోసం బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ప్రధానమైనటువంటి రాజకీయ ఆయుధంగా పవన్ కళ్యాణ్ మారబోతున్నారు. అందుకే ఈ రోజున ప్రధానమంత్రి తన ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఈ విధమైనటువంటి రాజకీయ వ్యూహానికి పదును పెట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యవహారము, దాన్ని ఎవరికైనా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. నాకైతే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి నాకు నచ్చదు, నేను విమర్శిస్తాను, అది నా వ్యవహారము. లేకపోతే విమర్శించేవాళ్ళు విమర్శించవచ్చు. కానీ అలాంటి బ్రాండ్ అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ కి సౌత్ ఇండియాలో రాజకీయంగా ఎదగటానికి బీజేపీకి ఒక రాజకీయ పదునైనటువంటి ఆయుధంగా ఉపయోగపడటానికి పవన్ కళ్యాణ్ కి ఇది ఒక అవకాశం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆ కీలకమైనటువంటి సమావేశం యొక్క ఉద్దేశం అది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర నుంచి మొదలుపెట్టి 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బహుశా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ముందుకెళ్లేటువంటి దానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మింగుడు పడినటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఏమన్నా విడిపోతారేమో, ఆయన ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావటం లేదు పవన్ కళ్యాణ్ అని వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా వీళ్ళు ముగ్గురు యొక్క బంధం అనేటువంటిది ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు, తెలంగాణకి, మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది. ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఈ బంధం అనేటువంటిది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేనటువంటి అంశం. ఇంకొకటి ఏంటి అని అంటే, వీళ్ళు ఆశపడుతున్నారు ఇంకేదో ఉంది. జగన్మోహన్ రెడ్డి కృష్ణాంజలి గారు సౌత్ ఇండియా బాధ్యతలు ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ అప్పచెప్తే ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంటుందా? వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయాలండి, వీళ్ళే అవసరం లేదా? వాళ్ళు కూడా పాజిటివ్ గానే ఉన్నారా? వాస్తవంగా అయితే అండి, ఆర్ఎస్ఎస్ ప్రమేయం లేకుండా, ఆర్ఎస్ఎస్ ఆమోదం లేకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా గాని, బీజేపీ గాని ఏ నిర్ణయాలు తీసుకోరు. కానీ ఆర్ఎస్ఎస్ అయినా సరే బీజేపీ సౌత్ ఇండియాలో గెలవాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం కూడా కదా. సౌత్ ఇండియాని మనం మిస్ అవుతాం. పవన్ పై ఎలా ఉంటుంది, ఆర్ఎస్ఎస్ కి పవన్ పై ఎలా ఉంటుంది అన్నది, అది నా పాయింట్. ఖచ్చితంగా వాళ్ళ గెలుపుకు అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి ఆయుధమే పవన్ కళ్యాణ్ అయినప్పుడు, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ కూడా సానుకూలతే ఉంటుంది, వ్యతిరేకత ఉండేదానికి అవకాశం లేదు అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి కూడా ఏంటంటే, ఒకవేళ ఆర్ఎస్ఎస్ కి ఏదైనా ఉంటే
గతంలో చంద్రబాబు నాయుడు మాతో ఉన్నాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఇలాంటి ఏమన్నా తెలుగుదేశం మీద ఉంటాయేమో గానీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికల్లా అటు మతపరమైనటువంటి అంశాల్లోనూ రాజకీయ పరమైనటువంటి అంశాల్లోనూ జనసేన ప్రారంభించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వైఖరి విషయంలో కానివ్వండి వాళ్ళకేం అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ విషయాల్లోనే చెప్పి నేను అనుకుంటున్నా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊహలకు సంబంధించినటువంటి విషయంలో ఒకటి ఫెయిల్ గా పోతుందండి. అది ఆ విషయాన్ని తెలుసుకుంటే భవిష్యత్తులో ఉపయోగం అయితే నేను శ్రీకాంత్ గారికి చెప్తున్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చింది పాదయాత్రే, అది అందరికీ తెలుసు. కానీ ఆ మ్యాజిక్ ఇప్పుడు ఈసారి రిపీట్ కాదు, ఎట్టి పరిస్థితిలో కాదు. రేపొద్దున పాదయాత్ర చేసేస్తే రేపు గెలిచేస్తాము అనేటువంటి విధంగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు జనం దగ్గరకు వెళ్లకుండా ఒకసారిగా అలాగా పాదయాత్రకు వెళ్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి తరహాలో పరిపాలిస్తాడు, ప్రజల మధ్య ఉంటాడు, ప్రజా సమస్యలు పట్టించుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు దూరం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక పాదయాత్ర అనేటువంటి ప్రయోగం కూడా జగన్మోహన్ రెడ్డికి పనికిరాదు. ఎంత తొందరగా జనంలోకి వస్తే అంత మంచిదండి. జనంలోకి వస్తే జనమే కోరుకుంటున్నారు, జన సమస్యలేంటి, అసలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు మీరు కూర్చొని మాట్లాడుకుంటే కాదు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో తెలిసిద్ది. దాన్ని మీరు అలాంటి లోపాలని మేము అలాంటి తప్పులు చేయము మళ్ళీ భవిష్యత్తులో అని ప్రజల దగ్గర మీరు సంజాయిషి అడిగితే మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చెప్పలేమనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఉన్నటువంటి ఒకే ఒక అవకాశము ఎంత తొందరగా ప్రజలకు వస్తే అంత మంచిది. ఎందుకంటే రేపు సెప్టెంబర్ లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. సెప్టెంబర్ అక్టోబర్ లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయితే డిసెంబర్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అటు పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఏది ముందుగా ప్రారంభిస్తారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి అనేది తెలియదు. నేను అనుకుంటున్నాను పంచాయతీ ఎన్నికలనే మొదట ప్రారంభిస్తారు అనుకుంటున్నాను. ఈ విధంగా పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి పూర్తి తిరస్కరణ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా మాకు 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయి, వచ్చింది 11 అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ రోజున 40% ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ వైసీపీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు పాపం చదువుకోనటువంటి వాళ్ళు గెలుస్తుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నమ్మి భ్రమపడ్డటువంటి వాళ్ళు ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ ఓట్లన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నవరత్నాలను నిలబెట్టి చెప్పారో వీళ్ళు సూపర్ 6 పేరుతో ఇందాక పెన్షన్లకు సంబంధించి 4,000 చేసినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా ఒక ప్రయత్నం ప్రజల లబ్ధి పొందినటువంటి వ్యవహారం ఉంది. కాబట్టి ఎవరిస్తే వాళ్ళ వైపు ప్రజలు పేద ప్రజలు మొగ్గు దూపేదానికి అవకాశం ఉంటది. అందుకని 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవు, ఉండవు అనేటువంటి విషయం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడితే 2029 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పలేనటువంటి. శ్రీకాంత్ గారు ఇదండి పవన్ కళ్యాణ్ గారికి సౌత్ ఇండియా పగ్గాలు అప్పచెప్పబోతున్నారట. సో మీకేమైనా ఇబ్బందా? ఏంలే, మాకేం ఇబ్బంది ఏం లేదు. కృష్ణాంజలి గారు చెప్పినట్ల ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి సౌత్ ఇండియాకి ఇచ్చేదానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేసి ఎన్ని సీట్లు వస్తాయో ఒక్కసారి ఆయన నిరూపించుకుంటే చాలు, మాకు అంతకన్నా ఇంక అవసరం లేదు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి కాదు పవన్ కళ్యాణ్ గారి అవార్డుల గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి సినిమా అవార్డులు రాలేదని చెప్పి నేను చాలా బాధపడ్డా. నంది అవార్డులు ఒక్కటి కూడా రాలేదు ఆయనకి అని చెప్పి బాధపడ్డా. కానీ ఈ రోజు 19 అవార్డులు వచ్చిన దానికి నిజంగా సంతోషంగా ఉంది.